హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్టివా 5G. దీనికైతే మనం బోర్ వర్క్ అయితే చేసాము. ఇప్పుడైతే బండి అయితే కూలింగ్ అయితే పెట్టాను. నేను ఇంజన్ అయితే కూలింగ్లో పెట్టాము. మెయిన్ చాలామంది ఏం చేస్తుంటారంటే కూలింగ్ అంటే ఏంటో అర్థం కాదు. చాలామంది కస్టమర్లు డౌట్ పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కూలింగ్ అంటే ఏం లేదు, మనము ఇంజన్ చేసిన తర్వాత ఇక్కడ బోర్ అనేది టైట్ ఉంటుంది. మనము రీబోర్ చేసినా కొత్త బోర్ వేసినా కానీ బోర్ అనేది టైట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం వెంటనే బండి అయితే యూజ్ చేయకూడదు. మనం కొద్ది కూలింగ్ అనేది పెట్టాలి. కూలింగ్ అంటే రన్నింగ్లో పెట్టడము. బైకు రన్నింగ్లో ఆన్ చేసి మినిమం నేనైతే ఒక 3 అవర్స్ పెడతాను టోటల్గా. అంటే అది కూడా కంటిన్యూ పెట్టాను 3 అవర్స్. ఫస్ట్ అయితే ఒక 1 అవర్ పెట్టేసి మరీ ఆఫ్ చేసి మరీ ఒక ½ అన్ అవర్ వదిలేస్తాను. మరి ఆ తర్వాత మరీ స్టార్ట్ చేసి మరీ 1 అవర్ పెడతాం. మరి అలాగే ఒక 3 టైమ్స్ అయితే చేస్తాను. మొత్తం టోటల్గా 3 అవర్స్ అయితే కూలింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. మనము ఎందుకు అలాగా కంటిన్యూ ఎందుకు పెట్టకూడదు అంటే మెయిన్ ఇంజన్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. బోర్ టైట్ ఉండడం వల్ల ఇంజన్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. అలా ఓవర్ హీట్ అయినప్పుడు ఇక్కడ మనకి రబ్బర్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆయిల్ సీల్ కానీ ఓరింగ్ కానీ అవనేది కొద్దిగా వీక్ అయిపోతాయి. కంటిన్యూ పెట్టడం వల్ల ఇంజన్ అనేది చాలా హీట్ అయితే ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే అలా పెడుతున్నాను. మీరు ఎలా పెడుతున్నారో కామెంట్ చేయండి. ఎవరైనా మెకానికల్ ఈ వీడియో చూస్తున్నట్టయితే మినిమం తక్కువలో తక్కువ అంటే 3 అవర్స్ అయితే పెడతాను నేనైతే ప్రతి బండికి. కావాలంటే ఒక 4 అవర్స్ 5 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఎంత పెట్టుకుంటే అంత మేలు. ఏమంటే కస్టమర్స్ బండి కావాలి, అర్జెంట్ ఉంది, మాకు ఆల్రెడీ 2-3 డేస్ మన దగ్గరే పెట్టుకుంటాం కాబట్టి బండి వాళ్ళైతే అర్జెంట్ చేస్తుంటారు. అందుకని చెప్పేసి ఎక్కువ మనమైతే పెట్టాము. మెయిన్ వాళ్ళకి చెప్పాల్సింది వచ్చేసి మనము బండి అయితే మీరు ఫాస్ట్గా వెళ్ళకూడదు, ఒక 30-40 స్పీడ్ కన్నా ఫాస్ట్గా వెళ్ళకూడదు అని చెప్పాల్సి ఉంటుంది. మనము 1-2 సార్లు చెప్పాలి కస్టమర్కి. ఒక ఆయిల్ చేంజ్ చేసుకునేంత వరకు, ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేసుకునేంత వరకు అలా వాడుకోమని చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ చేంజ్ వచ్చేసి నేనైతే 500 కిలోమీటర్స్కే చేస్తాను. 500 కిలోమీటర్స్కి ఆయిల్ చేంజ్ చేసుకోమని చెప్తాను ప్రతి కస్టమర్కి. బోర్ చేసిన ప్రతి బండికి మీరు కూడా అలాగే చేసుకోండి. బోర్ చేసిన ప్రతి బండికి అలాగే లోడ్ కూడా ఎక్కువ వేయకూడదు బండికి. మనము బోర్ చేసిన తర్వాత త్రిబుల్ రైడింగ్ వెళ్ళడము, ఎక్కువ లోడ్ వేయడము బండి మీద అలా చేయకూడదు. మనము లాంగ్ వెళ్ళడము అలాంటివి చేయకూడదు. ఒక ఆయిల్ చేంజ్ అయ్యేంత వరకు అలాగా మనం మెయింటైన్ చేసుకుంటే మనకి బోర్ అనేది లైఫ్ వస్తుంది. ఆ తర్వాత మనము మినిమం ఒక 2000 కిలోమీటర్స్కి ఆయిల్ చేంజ్ చేసుకుంటే ప్రతి సర్వీస్కి బోర్ ప్రాబ్లం అయితే ఏం రాదు. ఒక 2-3 ఇయర్స్ బాగా వాడుకోవచ్చు. అంతా మనం మెయింటైన్ చేసుకున్న దాంట్లో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.